హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్తో చాలా సాఫ్ట్గా ఉండే గులాబ్ జామ్ ఎలా చేయాలో చూసేద్దాం. కొంతమందికి లోపల ఉండలుండలుగా వస్తాయి కదండి, అలా కాకుండా మధ్యలో కూడా సూపర్ జ్యూసీగా వచ్చే గులాబ్ జామున్ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ 175 గ్రామ్స్ దాకా వేసుకున్నాను. ఇది ఒకసారి పొడి పొడిగా చేసుకోవాలి. ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకుంటూ ఇది చాలా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి లేకపోతే పూరీ పిండి కలిపినట్టు కొంచెం గట్టిగా కలపకూడదు. చాలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ని వేయకండి, కొద్దిగా వాటర్ వేసుకోండి. ఒకేసారి వాటర్ వేస్తే పిండి లూజ్ అయిపోవచ్చు. ఇలా చాలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇంత స్టిక్కీగా ఉండాలి. ఇలా ఉంటేనే గులాబ్ జామ్కి క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇంత స్టిక్కీగా ఉన్నదాన్ని ఒకసారి నీట్ చేసుకొని ఏదైనా మూత పెట్టి పక్కన కొంతసేపు పెట్టుకోండి. ఇప్పుడు షుగర్ సిరప్ కాసుకుందాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 500 గ్రామ్స్ దాకా షుగర్ని వేసుకోండి. అలానే 500 ml దాకా వాటర్ని పోసుకోవాలి. మీరు కనుక షుగర్ క్వాంటిటీ కొంచెం తక్కువగా తినే వాళ్ళైతే షుగర్ క్వాంటిటీని కొంచెం డిక్రీజ్ చేసుకోండి. ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ టిప్ ఏంటంటే, షుగర్ సిరప్ని మనం గులాబ్ జామున్ ఫ్రై చేయకముందే చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే గులాబ్ జామున్ ఫ్రై అయిన వెంటనే గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి. అప్పుడు గులాబ్ జామున్ అనేది సిరప్ని బాగా పీలుస్తుంది. ఇలా షుగర్ కరిగిన వెంటనే 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మనకి ఇక్కడ పాకం కానీ తీగ పాకం కానీ రాకూడదు. జస్ట్ ఊరికే ఒక బాయిల్ వస్తే సరిపోతుంది. ఇలా బాయిల్ వచ్చి ఒక 5 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డో నుంచి చిన్న బాల్స్ తీసుకొని మీకు ఏ సైజులో అయితే గులాబ్ జామున్ కావాలో ఆ సైజులో చేసుకోండి. మన సెకండ్ టిప్ వచ్చేసి, షుగర్ సిరప్ అనేది తీగ పాకం కూడా రాకూడదు. అలా వచ్చిందంటే షుగర్ సిరప్ అనేది గులాబ్ జామున్కి పట్టదు. ఇలా చూపిస్తున్న విధంగా చిన్న బాల్స్ అని చేసేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలోకి తగినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ మోడరేట్గా హీట్ అయిన తర్వాత అందులోకి ఒకేసారి ఎక్కువగా గులాబ్ జామున్ వేయకండి, కొంచెంగా వేసుకోండి. అంటే కడాయిలోకి పట్టేదానికన్నా హాఫ్ క్వాంటిటీ వేసుకొని బాగా కలుపుకుంటూ అన్ని సైడ్స్ ఈక్వల్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. చూపిస్తున్న కలర్లోకి ట్రాన్స్ఫర్ అవ్వగానే వీటిని ఆయిల్లోంచి తీసేసిన వెంటనే గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి. వేసుకొని జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ గులాబ్ జామ్ని అలానే ఒక 2 to 3 hours వదిలేస్తే షుగర్ సిరప్ అనేది గులాబ్ జామున్ లోపల దాకా పడుతుంది. అప్పుడు దాకా వెయిట్ చేయలేకపోతే ఒక టిప్ చెప్తానండి. ఈ షుగర్ సిరప్ని పొయ్యి మీద పెట్టి ఒక ఉడికొచ్చేదాకా ఉడికించండి. అప్పుడు షుగర్ సిరప్ అనేది లోపల దాకా ఫాస్ట్గా పడుతుంది. అందరికీ ఎంతో ఇష్టమైన గులాబ్ జామున్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి.